పరిష్కారాల కోసం లోపలికి చూడండి. మనస్సు చేసే మోసపూరిత యుక్తుల్లో క్రిందిది కూడా ఒకటి. గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు ఒప్పించుకోవడం కోసం ఇతరులను ఒప్పించాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇతరులు మీకు అనుగుణంగా ఒప్పుకున్నారు అనిపిస్తే అప్పుడు మీరు సవ్యంగా ఉన్నట్టు భావిస్తారు కనుక. కామం పాపపూరితమైందని జనాలకు మీరు చెబితే వాళ్ళు ఒప్పుకుంటారు, మిమ్మల్ని నిరాకరించరు. అప్పుడు మీకు మహా సంతోషం. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకున్నారని భావిస్తూ మిమ్మల్ని మీరే మభ్యపెట్టుకుంటున్నారు. ఇతరుల కళ్ళల్లోకి చూస్తూ మీ వైఫల్యాలను మీరే కప్పిపుచ్చుకుంటున్నారు. ప్రపంచం ఒక దర్పణం. ఈ ప్రపంచం ఒక దర్పణం. అది ఎల్లవేళలా మీ వాస్తవ రూపాన్ని మీకు చూపుతూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని ఓ అద్దంగా ఉపయోగించుకొని లోపలికి వెళ్ళి ప్రతిబింబానికి గల కారణాలను వెతుక్కోండి అని బుద్ధుడు పదే పదే నొక్కి చెప్పాడు. ఎందుకంటే కారణం ఎప్పుడూ అంతర్గతంగానే ఉంటుంది. దాని ప్రభావమే బయటకు పొక్కుతుంది. ప్రభావాన్ని లేదా ఫలితాన్ని పట్టుకొని విచారించకు. అలా చేస్తే మీ జీవితం పూర్తి అయోమయంలో పడుతుంది. సమస్యకు కారణం అద్దంలోని ప్రతిబింబం కాదు, అసలు కారణం మీ రూపమే. ప్రతిబింబం కేవలం ప్రతిరూపం మాత్రమే. అద్దంలోని మీ ముఖాన్ని మార్చాలని, ఆ ప్రతిబింబానికి రంగులు పులమడానికి ప్రయత్నించకండి. అసలైన దాన్ని పట్టుకోండి. ఇతరులకు మనం చక్కగా కనిపించాలని ప్రయత్నిస్తాం. ఇతరుల కళ్ళల్లో మనం చక్కగా కనిపించడం కోసం ముసుగులు వేసుకొని బతుకులు వెళ్లదీస్తున్నాం. అందుకోసమే మనం ఉన్నట్టుగా జీవితాన్ని లాగుతూ ఉన్నాం. ఇతరుల కళ్ళల్లో చక్కగా కనిపించాలనే ఆరాటాన్ని అనుక్షణం కొనసాగిస్తున్నాం. ఇది ఎలా ఉందంటే అద్దంలో చక్కగా కనిపించాలనే ప్రయాసలా ఉంది. ఇతరుల కళ్ళు అంటే ఏమిటి? అద్దాలు కాదా? మన మంచితనంతో, నిజాయితీతో, నిష్ఠతో, మతంతో, విశ్వసనీయతతో, సత్వతతో, ఆధ్యాత్మికతతో ఇలా వీలైనన్ని విధాల ఇతరులను ఒప్పించే ప్రయత్నంలోనే ఎల్లప్పుడూ ఉంటాం. ఎవడినో ఒప్పించడంలో ఉన్న అర్థం ఏమిటి? వాస్తవానికి ఇతరులను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ మనల్ని మనమే ఒప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. ఇతరులు ఒప్పుకున్నట్లయితే అద్దం ఓ అందమైన ముఖాన్ని ప్రతిబింబిస్తే అప్పుడు మనతో మనం సౌఖ్యంగా ఉంటాం. అప్పుడే మనం అందంగా ఉన్నామని నమ్ముతాం, లేకపోతే లేదు అనుకుంటాం. అద్దాలను విశ్వసించకండి. కళ్ళు మూసుకొని మీ అసలైన ముఖాన్ని వెతకండి. ఎవరి కళ్ళు వారు మూసుకొని ఎవరి అసలు ముఖాన్ని వారు వెతుక్కోవడం కాస్త కష్టతరమైనదే. ఎందుకంటే మీ అంతర్ ప్రపంచంలో కొన్ని శతాబ్దాలుగా, కొన్ని జన్మలుగా గాఢమైన చీకటి అలుముకొని ఉంటుంది. లోపలికి అంటేనే మీకు భయం. మీ అంతరంగ సాగరం తీరని తృష్ణలతో, వాంఛలతో, అత్యాశలతో, ఆవేశాలతో నిండిపోయి ఉంటుంది. మీ మతం మీకు తరతరాలుగా అణగదొక్కడాన్ని బోధిస్తూ ఉంటుంది. సమాజ కట్టుబాట్లు, నియమ నిబంధనలు మొదలైన వాటివన్నిటినీ మీ అస్తిత్వంలో నాటడమే అణగద్రొక్కడం అంటే. లోపలికి వెళ్ళాలంటే ఆ కంపునంతా ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే భయపడుతున్నారు. వాస్తవాలు ఎప్పటికీ వికారంగా ఉండవు, కానీ అవి వికారాలని మీకు నేర్పించారు. మీపై షరతులు విధించారు. మీరు వాటికి వశమైపోయి ఉన్నారు. అందుకే వాటిని వికారాలని నమ్ముతున్నారు. ఇతరుల నిర్దేశించిన గుడ్డి నమ్మకాల నుండి బయటపడడం సత్యాన్వేషి మొట్టమొదటి చేయవలసిన పని. నమ్మేవాడు సత్యాన్ని ఎప్పటికీ కనుక్కోలేడు. రోజంతటిని కార్య ప్రణాళికలతో నింపకండి. ఓ విరామాన్ని తీసుకోండి. ప్రకృతితో పదం కలపండి. కొన్ని రోజుల పాటు సహజ జీవిగా ఉండండి. జంతు వృక్షాల వలె, పశు పక్ష్యాదుల వలె మీ ఉనికిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించండి. అప్పుడు ఓ గొప్ప మౌనం మీలో ఉదయిస్తుంది. ఏ జోక్యం లేనప్పుడు అది మౌనంగా కాకపోతే మరోలా ఎలా ఉండగలుగుతుంది? అప్పుడు దుఃఖం కూడా సుందరంగా ఉంటుంది, మరింత లోతుగా ఉంటుంది. అప్పుడు కోపం కూడా అందమైనది. అది మరింత సజీవంగా, ప్రాణమయంగా ఉంటుంది. కామం కూడా అందమైనది, ఎందుకంటే దాంట్లో సృజనాత్మకత ఉంది కాబట్టి. ఏ జోక్యం లేనప్పుడు అంతా అందంగానే ఉంటుంది. అంతా అందంగా ఉన్నప్పుడు మీరు శాంతంగా ఉంటారు. శాంతంగా ఉన్నప్పుడే మూల స్థానానికి చేరుకుంటారు.
పోల్చడాలను వదిలేయండి. మనస్సు తీరును గమనించండి. అది ఎల్లప్పుడూ అందరికన్నా ఉన్నతంగా ఉండాలని ఎన్నెన్నో దారులను వెతుకుతూ ఉంటుంది. ఉన్నతంగా భావించుకున్నట్లయితే కొన్నిసార్లు అధమంగా భావించుకోవడానికి కూడా బందీవి అవుతావు. దీనివల్ల ఎన్నో కలతలు ఏర్పడి బాధపడతావు. మీరు నిజంగా ఈ అంతర్గత ఘర్షణను వదిలేయాలనుకుంటే ఎప్పటికీ పోల్చకండి. ఇక్కడ మనం వదిలేయాల్సింది పోల్చటాన్ని, ఉన్నతంగా ఉండాలనే తపనను కాదు. ఉన్నతం, అధమం అనేవి పోల్చడం వల్లే ఏర్పడతాయి. కాబట్టి పోల్చకండి. అనుభూతి చెందండి. మిమ్మల్ని మీరే అనుభూతి చెందేందుకు అనుమతించండి. శరీరంలో ఉన్న సంవేదనలన్నింటినీ అనుభూతి చెందేందుకు అనుమతించండి. దాని అస్తిత్వాన్ని అనుభూతి చెందేందుకు వీలున్న ఎన్ని మార్పులనైనా అనుమతించండి. కొన్నిసార్లు ఇలా చేసి చూడండి. కళ్ళు మూసుకొని నేలపై పడుకోండి. మీ శరీరంతో భూమిని అనుభూతి చెందండి. ఆలోచించకండి. కేవలం అనుభూతి చెందండి. నదిలోకి వెళ్ళండి. అక్కడ ఉన్న ఇసుకపై, నీళ్లపై పడుకోండి. కాసేపు అలా నులివెచ్చని ఎండలో పడుకోండి. ఇలా చేసినప్పుడు మీరు మరింత సజీవంగా అవుతారు. ఎలాగంటే ఓ సింహం నిద్రలోంచి లేచి కాళ్లను ఒళ్ళును విరుచుకొని జూలును విదిలించినట్లుగా అప్పుడే ప్రాణం పుట్టుకొస్తున్నట్లు అనుభూతి చెందుతారు. ప్రణాళికలు రూపొందించకండి. కొన్ని రోజుల పాటు ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఏ చిన్న ప్రణాళికను కూడా మెదడులో ఉంచుకోకండి. అది దేన్ని పరిష్కరించకపోగా ఎన్నో సంక్లిష్టాలను సృష్టిస్తుంది. అది సమస్య పరిష్కారానికి ఎప్పటికీ సహకరించదు. మీకు ఏదైనా ప్రణాళిక ఉన్నట్లయితే ప్రతిదాన్ని అందులో ఇమర్చడానికి ప్రయత్నిస్తారు. అదేమో మీకు ఏమాత్రం సహాయపడదు. ఎందుకంటే ప్రణాళిక ఒక రకంగా ఉంటుంది. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి మరో రకంగా ఉంటుంది. వెళ్ళి వాస్తవ పరిస్థితిని చూస్తే అందులోంచి ఒక ఉపాయం పుట్టుకొస్తుంది. ప్రార్థన అనేది చేయడానికి అదొక ప్రత్యేక విషయం కాదు. ప్రతి సాధారణ పనిలో కూడా అది ఉండాలి. ప్రార్థనాపూర్వకమైన మనిషి ఏది చేసినా, దేన్ని తాకినా అది పవిత్రమైపోతుంది. ప్రకృతితో పిచ్చిగా ప్రేమలో పడిపోండి. తీరంలో అలా నర్తించండి, పాడుకోండి, ఈదండి. అలా ఆనందంతో నిండిపోండి. ప్రతిదీ ఒక ప్రార్థనయే. స్నేహితులతో కబుర్లు చెప్పుకోండి, ఆనందించండి. అది కూడా ఒక ప్రార్థనయే.